ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు అన్న భూపతి రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన మోపాల్ మండల్ సింగంపల్లి ఎంపీటీసీ బాడ్స్ రమేష్ గారు, అదేవిధంగా నర్సింగ్పల్లి ఎంపీటీసీ చద్మల్ రాములు గారు వారి ఆధ్వర్యంలో రూరల్లో ఉన్నటువంటి 50 మంది గంగపుత్రుల యొక్క చేరిక అనేది కాంగ్రెస్ పార్టీలో భూపతి రెడ్డి అన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏం లేకపోవడం వల్ల ఈరోజు 2 ఎంపీటీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే పథకాలకు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి గంగపుత్రుల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ ఒక కార్పొరేషనే ఉండేది గత ప్రభుత్వాలలో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత గంగపుత్ర ఫెడరేషన్ స్టేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెట్టు సాయి కుమార్ గారు అధ్యక్షన జరగడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా జిల్లాల లోపల కూడా చాలామంది జాయిన్ అవడానికి త్వరలో కూడా ఆసక్తి చూపుతున్నటువంటి గంగపుత్రులు చాలా ఉన్నారు. త్వరలో కూడా చాలామంది గంగపుత్రులు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులందరినీ కూడా గుర్తించి మా అందరినీ ఇలాంటి పదవులు ఇస్తున్నందుకు, అదేవిధంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీటీసీలే కానీ సర్పంచ్లే కానీ ఇకనైనా మీరు గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రభుత్వం లోపల గంగపుత్రులు ఎంతో నష్టం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనుక గంగపుత్రులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా మనం గంగపుత్రుల ప్రక్షాళన ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మన గంగపుత్రులందరినీ కూడా తేజవంతంగా రాజకీయంగానే కానీ ఆర్థికంగానే కానీ మనమందరం కూడా పునాదులు వేసుకుంటూ రాబోయే ఎలక్షన్లలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడిగా అవుతున్నటువంటి టి జీవన్ రెడ్డి గారుని మద్దతుగా మనం జిల్లా లోపల ఉన్నటువంటి గంగపుత్రులందరం కూడా వారికే మనం మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజులన్నీ కూడా సంతోషకరమైన రోజులని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి గారు, జై కాంగ్రెస్, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రూరల్ నియోజకవర్గంలోని మోపల్ మండలం సింగంపల్లి ఎంపీటీసీ గారు బాడ్సి రమేష్, అలాగే నర్సింగ్పల్లి ఎంపీటీసీ చద్మల్ రాములు గారు, వారితో పాటు 50 మంది మా గంగపుత్ర కుల సభ్యులని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గంగపుత్రుల విషయంలో జరుగుతున్న అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మాతో పాటు గంగపుత్రులందరూ ఖచ్చితంగా ముందుకు రావాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే పార్టీ మనకు అవకాశం కల్పించడం అంటే అనేక కారణాల వల్ల వెనుకబాటు కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఏదైతే గంగపుత్రుల విషయంలో జరుగుతున్న పరిణామాలలో గత ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒక జీవో రూపంలో తీసుకొచ్చి మమ్మల్ని అనేక అతలకుతలం అనేక సాధక బాధకాలను గురి చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూరల్లో ఉన్న గంగపుత్రులందరం ఏకతాటిపైకి వచ్చి ఈరోజు భూపతి రెడ్డి సార్ గారికి వెన్నుదండుగా నిలబడి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా మోపాల్ మండలంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు మేము భూపతి రెడ్డి సార్ అలాగే మన జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి కలిసి గంగపుత్రుల సమస్యలపై వివరించినప్పుడు తను ఒకటే మాట అన్నాడు, తమ్ముడు రాబోయేది మన ప్రభుత్వమే, వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఏం కావాలనో ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలో నా దగ్గర ఖచ్చితమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాని ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే ధైర్యంతో మేము గత ఎన్నికలలో ఖచ్చితంగా మనం భూపతి రెడ్డి సార్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా గంగపుత్రులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మనం పనిచేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు ఆకర్షితులైన మా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ ఈరోజు గంగపుత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ అందరం ఒక విధానంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు ఎప్పుడు గంగపుత్ర ఫెడరేషన్ లేకుండే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మాకు గంగపుత్ర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తూ దానికి మెట్టు సాయి కుమార్ గారిని చైర్మన్గా చేస్తూ మమ్మల్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో గుర్తింపునిచ్చినటువంటి మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గంగపుత్ర తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
జై గంగపుత్ర, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.